హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూడబోయే వీడియోలో 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో అష్టమి రోజున రాబోయే కాల అమావాస్య కారణంగా కర్కాటక రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారు, పుష్యమి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆశ్లేష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. అలాగే కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆగస్టు నెలలో వృషభ రాశిలో కుజుడు మరియు గురుడు సంచరిస్తున్నారు. జన్మ రాశిలో రవి భగవానుడు, అలాగే సింహరాశిలో బుధుడు, శుక్రుడు, కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు, మీన రాశిలో రాహువు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితుల ఆధారంగా కర్కాటక రాశి వారి జీవితంలో ఆగస్టు నెలలో అష్టమి కాలామావాస్య రోజు ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కర్కాటక రాశి వారికి రాశిలోనే రవి భగవానుడు సంచారం చేయడం, రాశిలోని పుష్యమి నక్షత్రం ఉండడం, అష్టమ స్థాన శని భగవానుడు కుంభరాశిలో అంటే జలరాశిలో సంచరిస్తున్న కారణంగా ఈ రాశివారు అమావాస్యకు 6 రోజుల ముందుగా మీ పొలాల్లో ఎక్కడైనా తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే దానికి నీళ్లు పోసి ఆ మొక్కకు దండం పెట్టుకుంటూ ఉండండి. అంతేకాకుండా అమావాస్య నాడు ఆ మొక్కకు ఉన్న పై ఆకులను తీసేసి భూమిలోంచి పెకలిస్తే వచ్చే ఆ వేర్లనే శ్వేతార్క వరసిద్ధి గణపతిగా భావిస్తూ ఆ వేర్లకున్న మట్టిని కడిగి వాటికి సింధూరం రాసి మీ ఇంట్లోని పూజా మందిరంలో ఉంచుకొని పూజ చేస్తూ ఉన్నట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే కర్కాటక రాశివారు ఈ సమయంలో మీ ఇంట్లో కాలభైరవ స్వామికి దీపం పెట్టుకోవడం, కాలభైరవ స్వామి వారికి సౌభాగ్యం ముడుపు, అలాగే హోమం చేసుకుంటే అదృష్టం మీ సొంతమవుతుంది. కర్కాటక రాశి వారికి 2వ స్థానంలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, తృతీయంలో కేతు సంచార స్థితి, అష్టమంలో శని సంచార స్థితి, భాగ్యంలో రాహు సంచార స్థితి, లాభస్థానంలో కుజుడు మరియు గురుడు యొక్క సంచార స్థితి కారణంగా ఈ సమయంలో మీకు స్థిరచరాస్తులు సొంతం కాబోతున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారు అష్టమి తిథుల్లోనూ అలాగే అమావాస్య నాడు దూర జలవాయు ప్రయాణాలు చేయకూడదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేయడం వల్ల మీకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జలగండాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి గల ప్రభుత్వ ఉద్యోగస్తులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, అలాగే అన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ మాసం కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైన ఫలితాలు అందిస్తోంది. మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ ఉండాలి. తిరోగమన శని రాశి చక్రం నుండి 8వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ జీవితంలో ఆరోగ్య సంబంధిత సవాళ్లను సూచిస్తోంది. స్థానికులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తద్వారా అతిగా ఆలోచించడం మానుకోండి. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒంటరి అని భావించాల్సిన అవసరం లేదు. వృత్తిపరంగా ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 6వ ఇంట్లో, 9వ ఇంటి అధిపతి అయిన దేవగురువు బృహస్పతితో పాటు 11వ ఇంట్లో కూర్చుని పని ప్రదేశంలో నెల ప్రారంభంలో బలమైన స్థితిలో ఉంటాడు. ఇది మీ పని అనుభవం నుండి ప్రశంసలకు దారితీస్తుంది. విద్యార్థుల గురించి చెప్పుకున్నట్లయితే ఈ నెల ప్రారంభంలో దేవగురువు బృహస్పతి మరియు కుజుడు 11వ ఇంట్లో కూర్చుని 5వ ఇంటిపై దృష్టి పెడతారు. ఫలితంగా మీ విద్యకు అనుకూలమైన సమయం ఉంటుంది. మీరు ఏది చదువుతున్నా మీరు కోరుకున్న విజయాన్నైతే పొందుతారు. అలాగే సబ్జెక్టులను బాగా అర్థం చేసుకోండి. కెరీర్లో పురోగతిని అనుభవించండి. సబ్జెక్టులపై పట్టు మీ ఉన్నత స్థాయికి దోహదపడుతుంది. ఉపాధ్యాయులు వారి కింది పురోగతికి అవసరమైన మార్గదర్శిని అందిస్తారు. ఉపాధ్యాయులు పురోగతికి అవసరమైన మార్గదర్శనాన్ని అందిస్తారు. కుటుంబ జీవితం కోసం ఈ నెల స్థిరంగా మరియు సాధారణంగా ఉంటుంది. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 2వ ఇంట్లో కూర్చుంటారు. ఇది ఇంటి వాతావరణాన్ని తేలికపరుస్తుంది, ప్రేమతో నింపుతుంది, మొత్తం పరస్పర సామరస్యాన్ని పెంచుతుంది. మాసం ప్రారంభంలో కుజుడు 2వ ఇంటిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. ఇది కుటుంబ సభ్యుల మధ్య కొంత ఒత్తిడిని పెంచుతుంది. స్థానికుల ఆర్థిక పరిస్థితి గురించి చెప్పుకున్నట్లయితే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు సంపదను కూడబెట్టడంలో సహాయపడతారు. మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ ను కూడా పెంచుతారు. 11వ ఇంట్లో ఉన్న గ్రహాలు కుజుడు మరియు బృహస్పతి వివిధ మార్గాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని సులభతరం చేస్తారు. రోజువారీ ఆదాయము పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. శని 8వ ఇంట్లో మరియు తిరోగమన స్థితిలో నెల మొత్తంలో ఉంటాడు. కావున మీరు మీ ఆరోగ్యం పట్ల కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండకూడదని సూచన. ఇది వ్యాధులకు దారితీస్తుంది. పెద్ద వ్యాధులతో సవాలు చేయవచ్చు. అనుకూలతలు అంతంత మాత్రమే, సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. మానసికంగా కుదుట పడతారు. ఆదాయం సామాన్యం, పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు
తెలుసుకుంటారు, సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది, వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు, ఆశించిన సంబంధం చేజారిపోతుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే అనుకోవాలి. త్వరలోనే శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం, ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీలు, వ్యాపారాలు ఊపందుకుంటాయి, నష్టాలను భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం, పుణ్యకార్యంలో పాల్గొంటారు. కృషి ఫలించకున్నా కుంగిపోవద్దు, ఉత్సాహంగా యత్నాలు సాగించండి. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అనవసర జోక్యం తగదు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఖర్చులు విపరీతం. ఆపత్ సమయంలో ఆప్తులు ఆదుకుంటారు. పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యం తగదు. వ్యవహారాలతో తీరిక ఉండదు. రవి కారణంగా అనారోగ్య సమస్యలు రాగలవు. వ్యవహారమునందు చిరాకులు, మనస్సునందు ఆందోళనగా ఉంటుంది. కుజుడు ఈ సంచారం వలన చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. బుధ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. వృత్తి వ్యాపారం నందు ధనలాభం, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. లాభం చతుర్థాధిపతి అయిన శుక్ర సంచారం వలన ప్రయత్నించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో రాణిస్తారు. ప్రయత్నించిన కార్యాల్లో విజయం సాధిస్తారు. చేసే వ్యవహారం నందు కోపం పెరిగి ఇబ్బందులకు గురవుతారు. సమాజం నందు అపవాదులు కలగవచ్చు. మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కలిగే అన్యోన్యంగా గడుపుతారు. ఈ మాసం పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. ఉద్యోగం నందు అధికారులతో సఖ్యతగా ఉండాలి. బంధుమిత్రులతో అకారణ కలహాలు. గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి. ఈ మాసం పుష్యమి నక్షత్రం వారికి మాసాధిపతి శని. మానసిక ఆందోళన, పనుల్లో ఆటంకాలు, ప్రయాణాల్లో జాగ్రత్త, అపవాదులు రాగలవు. మీరు ఆంజనేయ స్తోత్రం పారాయణం చేయండి. ఈ మాసం ఆశ్లేష నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. ప్రయాణాల్లో జాగ్రత్తలు, పనుల్లో ఆటంకాలు, భూ సంబంధిత విషయాలు వాయిదా వేయడం మంచిది. వీరు సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేసుకోవాలి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ పురోగతిని చూడవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ అందుకోవచ్చు. ఉద్యోగం వెతికే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రిలేషన్ లో చిన్న సమస్యలు తలెత్తవచ్చు, కానీ ప్రేమ వివాహాలు సాధ్యమే. విద్యార్థులు కృషితో విజయం సాధించగలరు. ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది, చికాకుకు దారితీస్తుంది. అప్రమత్తంగా ఉండండి. అజాగ్రత్తను నివారించండి. లక్కీ ఎలిమెంట్ నీరు. లక్కీ ప్లానెట్ చంద్రుడు. లక్కీ నంబర్స్ 5, 17, 24, 30, 45 ఇంకా 54. లక్కీ డేస్ బుధవారం, గురువారం, ఆదివారం మరియు శుక్రవారం. లక్కీ కలర్స్ స్కై బ్లూ, రెడ్, ఎల్లో, క్రీమ్. ఇక పరిహారం చూసుకున్నట్లయితే స్థానికులు ప్రతిరోజు శివుణ్ణి మరియు పార్వతీదేవిని పూజించాలి. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.